ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1948 స్టార్ట్ అయ్యి 1949 కూడా ఎందుకు తినట్లేదు అంటే ఒక పర్సన్ వాళ్ళు కూడా మధ్యాహ్నం తిన్నారు. సో అందుకని ఇప్పుడు ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఆఫ్ చాలా డేస్ అవుతుంది వీడియోస్ చేయక. ఇవాళ ఏంటిదంటే ఇప్పుడు మా రూమ్ కానీ నేను ఉండే ఏరియా ఏంటిదో మొత్తం నా కాలేజ్ ఏంటిది అనేసి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు, మెసేజ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు దానికోసమే నేను ఫుల్ వీడియో కూడా కవర్ చేస్తున్నా. నేను ఎక్కడి నుండి వెళ్తున్నా, ఇంతకుముందు అయితే నేను డబ్బాల నుండి వచ్చేది. సో ఇప్పుడైతే రూమ్ అయితే షిఫ్ట్ అయిపోయినాయి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాను. వాడు ఎప్పటి నుండో పిలుస్తుండే, నాకు కూడా కొంచెం దగ్గర ఉంటుంది కదా కాలేజ్ అన్నట్టుగా నేను కూడా వచ్చేసిన. ఆఫ్టర్ ఫ్లడ్స్ నేను ఇక్కడికైతే వచ్చేసిన, ఎందుకంటే ఇది మొత్తం వరదలో మునిగిపోయింది. పొద్దున వర్క్ ఇది కొంచెం ఎర్లీగా మా రూము గమ్మున పడుకున్నారు. 8:30 అవుతుంది, అస్సలు లేవట్లేదు. ఇక డైలీ ఇదే పని వీళ్ళకు ఫ్రెండ్స్. అంటే ఇటు సైడ్ కానీ అటు డ్రెస్సెస్ వేసుకుంటాము. మేము వేసుకున్న సెల్ఫ్లలో అయితే చాలా ప్రాపర్గా వేసుకుంటాం బట్టలు. ప్రాపర్గా వేసుకుంటాం. నాకు భయమైన అవుతుంది, పోతుంది పడుకొని లేచిన. ఇప్పుడు బ్రష్ చేద్దాం అనుకుని బ్రష్ పట్టుకున్నా, ఇంతలో రెడీ అయిపోయాడు మావాడు. కేడిసి కాలేజ్కి అయితే వెళ్తుండు ఫ్రెండ్స్. కోసం విశాల్ మెగా మార్కెట్ మాకు దగ్గరనే ఉంటుంది. వచ్చేసినాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేసి ఉంటుంది. ఏమున్నా మేము ఇక్కడనే కొంటాం. ఇటు అన్ని కార్ షోరూమ్లు ఉంటాయి, గిఫ్ట్ ఫ్లాట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మెన్స్కి విడేస్ అందులోకి దూరినేమో. అయ్యో దొంగ, యా మేబీ ఇటే ఉంటాయి. ఇంట్లో మీకు ఏ పర్ఫామ్ అయితే ఇష్టమో ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే మీ ఇంట్లో మీరు ఏమేమి వాడుతున్నారో ప్రజెంట్ అవన్నీ కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి కామెంట్స్ మ్యాచ్ అవుతాయో. సో ఇది విమెన్స్ వేర్. అమౌంట్ ఏదైనా వండి పెడుతుంది. ఇప్పుడు బ్యాచిలర్స్ రూమ్లో ఉన్నాం కాబట్టి ఇగో కర్రీ లేక నైట్ రైస్ అవుతుంది. కారము, ఆయిల్, అల్లము అండ్ ఇగో ఇది ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. మా తమ్ముడు అయితే చెప్పిన ఇట్లా తినమని. సో ఇట్లా ఉంటుంది. అందరు అనుకున్నచ్చు వీడేంద్ర రూమ్లో ఉండి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అది ఇది అనేసి. అంత సీన్ లేదు మనకు. కాలేజ్కి 9:30 అవుతుంది టైము. ఇప్పుడు నేను కట్ చేసుకొని తింటున్నా. చూసిరా, ఎప్పుడూ లేచిన కానీ ఈ టైం వరకు ఇంకా రెడీ కాదు. అంటే ఇల్లు ఇడిచిపెట్టి వస్తాం కదా, పేరెంట్స్ కూడా మా కోసం ఇంటికాడ కష్టపడుతుంటారు. బట్ ఇక్కడ మేము చేసే కథలు వేరే ఉంటాయి. మేమంతా మాకు ఆల్కహాల్ అలవాటు లేదు కాబట్టి ఓకే, మా వేలో మేము ఉంటాం. ఇంటికాడ పరిస్థితి కొంచెం అర్థం చేసుకొని మన కాలం మీద మేము నిలబడాలనేసి అయితే ఇక్కడికి వచ్చినాం. అదే సీన్ నేను ఒక పర్సన్ కోసం చదువుతున్నా, నేను చదవాల్సిన అవసరం కూడా లేదనుకున్నా. బట్ తప్పట్లేదు. నేను ఏదైతే లాస్ అయినో సిన్స్ 2 years బ్యాక్, సో అదే నేను అప్పుడు ఎలా ఉండేనో మళ్ళీ రిగ్రెట్ చేసుకుంటున్నా, చేంజ్ అవుతున్నా. అది కూడా ఒక పర్సన్ కోసం. అది కూడా మీకు చెప్తా ముందు ఆ పర్సన్ ఎవరో ఏంటిదో అనేసి. మేబీ ఆ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తే మాత్రం దానికి మించిన నాకు ఇంకా హ్యాపీనెస్ అయితే లేదు. లేనప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బ్యాచిలర్స్ అబ్బాయిలనే కాదు, సిస్టర్స్ మీరు కూడా ట్రై చేయొచ్చు. కారము, ఆయిల్ అండ్ సాల్ట్. ఇది ఇప్పటి నుండి కాదు, ఇప్పటి నుండి మన తాత ముత్తాతల నుండి వస్తుంది. ఇలా ఎప్పటి నుండో వాళ్ళు నేర్పించింది, మనం ఏం కొత్తగా క్రియేట్ చేసింది అయితే ఏం కాదు. ఇలా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసుకొని ఇలా ఆనియన్స్ వేసుకొని చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో టేస్ట్. బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెడీ అయిపోతే బయటకి అయితే వచ్చేసిన అనేసి. బట్ చూడాలి ఇప్పుడు టైం. రోడ్ క్రాసింగ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. వెహికల్స్ అనేవి కొంచెం స్పీడ్గా వస్తాయి. కొంచెం
ఇలా ఉంటుంది. ఇవాళ ఎందుకో మొత్తం చెమటలు పడుతున్నాయి. గౌట్ వెహికల్ అనేది ఎప్పుడు ఉంటుంది. సార్ వాళ్ళు వచ్చారు అనుకుంటా. మేబీ టాయిలెట్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఒక ట్రేడ్కి ఒక్కొక్క ఇది ఉంటుంది ఫ్రెండ్స్. మెకానికల్ ల్యాబ్ చుట్టూ ఎలక్ట్రానిక్స్ వీళ్ళకు కింద క్లాసెస్ అనేవి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుండి మా ఏటీసీ వాళ్ళవి మీవే దొంగలు వస్తూనే ఉన్నారు. వస్తే మా క్లాస్ అనేది వస్తుంది. ఇంకా గ్యాదర్ కాలేదు, ఇంకా అందరు వస్తున్నారు. ట్రేడ్ వైజ్ మళ్ళీ డివైడ్ అయిపోతారు. ఇదంతా ఫిల్ అయిపోతుంది. మా ఎడిటరు వర్క్ చేస్తుండు, వీడు సూపర్ స్టూడెంట్ అన్నట్టు. అండ్ ఇది వర్క్ ఇప్పుడు రాసుకుంటున్నాం. రేపు సెకండ్ సాటర్డే వందే మాత్రం పాట పాడి 150 years అవుతుందంట ఫ్రెండ్స్. సో అందరం బయటకి అయితే వెళ్తున్నాం. నేరుగా కిందికి వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్ ఇవాళ వందే మాత్రం సాంగ్ పాడి 150 years అవుతుందంట. అయ్యా చేస్తారు కాలేజీని. మా క్లాసు దాంట్లోకి వెళ్ళి మేము ఇంటికి అయితే వచ్చేసినాం. తెచ్చారు ఏంటిదంటే స్టోరీ చెప్పాలి. డ్యూరేషన్ వచ్చేసి ఒక 5 minutes. సో ఏబీపీ వాళ్ళు అయితే వచ్చారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1948 స్టార్ట్ అయ్యి 1949 అంటే అధికారంగా ఏ కార్యక్రమం చేసుకుంటారని చెప్పి జూలై 9 ఏబీపీ అన్నవాళ్ళు కమిటీ అన్నవాళ్ళు వచ్చేసి మెంబర్షిప్ అయితే తీసుకోమనేసి అన్నారు. సో మా వాళ్ళందరూ మెంబర్షిప్ రాసుకుంటారు. చాలామంది ఇంట్రెస్ట్ అయితే ఉన్నారు. అన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన వరంగల్లో ఏమేమి జరుగుతున్నాయి ఏంటిదో అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మా వాళ్ళు. ధన్యవాదాలు. అండ్ సార్ వాళ్ళు అయితే క్లాస్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇందాక ఏబీపీ అన్న వాళ్ళు అయితే వచ్చి మెంబర్షిప్ అయితే తీసుకొని మా కాలేజ్ నుండి ఒక టీం అయితే వేసేసారు. ఇప్పుడైతే సార్ వాళ్ళు వచ్చేసారు. బిజీగా అవుతుంది క్లాస్ జరుగుతుంది ఇప్పుడు. సో మనకు ఫోన్ అయితే అలో లేదు కాబట్టి వీడియో అయితే క్లోజ్. మళ్ళీ లంచ్ టైంలో స్టార్ట్ చేస్తా. వీడు బాక్స్ తిన్నాడు. నేనేమో అంటే నాకు వచ్చిన కాడికి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు సార్ అయితే అసైన్మెంట్ ఇచ్చారు మొబైల్లోనే. సో అంతా డిజిటల్ అన్నట్టు క్లాసెస్. అయితే టైం అయితే 4 అవుతుంది ఫ్రెండ్స్. వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు. మేమైతే గేమ్స్ ఆడతాం. ఇప్పుడు ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్. అక్కడ మా సార్ వాళ్ళు ఆడుకుంటారు. అలసిపోయినాం. సో దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.